హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, టమాటో, దోసకాయ, చెనిక్కాయ పప్పులు, ఉల్లిపాయలు. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో వేరుశనగపప్పు వేసేసుకొని వాటిని లో ఫ్లేమ్లో చాలా నిదానంగా 5 మినిట్స్ వరకు వేయించుకోండి. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఎలా వేగాయో, బాగా వేగాయి, పొట్టు కూడా బాగా పోతుంది కదా. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేశాను నేను, ఎందుకంటే చిటపటాని మీన పడకుండా ఉంటాయని. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి. దోసకాయ ముక్కలు ఒక 2-5 మినిట్స్ బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని వేయించుకోండి. మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి. చూడండి, మూత తీసి చూడండి, ఇప్పుడు బాగా మగ్గి ఉన్నాయి కదా. మగ్గాయి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో చేయడం వల్ల పచ్చడి బాగా అవి మాడిపోకుండా బాగా వేగుతాయి. పచ్చడి కూడా బాగా టేస్టీగా వస్తుందండి. చూడండి, బాగా మగ్గిపోయాయి. టమాటాల పొట్టు కూడా చూడండి బాగా ఊడిపోతుంది కదా, అంటే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వాటిని చల్లారబెట్టుకోండి. చల్లారినాయి చూడండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేరుశనగపప్పు వేసుకొని పప్పుల్ని మిక్సీ పట్టుకోండి. ఓన్లీ ముందు పప్పులు మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమాటో, దోసకాయలు మనం మిక్సీ వేయించి చల్లారబెట్టాం కదండి, వాటిని అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, 2 ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ అంటే చట్నీ లాగా పట్టొద్దండి, కురవ పచ్చడిలాగా పట్టుకోండి. చూసారా ఎలా పట్టాను? ఇలా పట్టుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ మై ఛానల్.